ముంబై ట్రైన్ అయితే మన రైల్వే గేట్ దగ్గరకు వచ్చేసింది. చూసారా ఎంత దుమ్ము లేకుండా వస్తుంది కంప్లీట్ గా ట్రైన్ వచ్చేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాలా వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన కర్నాటక కొత్త ట్రైన్స్ గురించి. సో ఆ రోజు వచ్చేసింది. ఇవాళ మనకి అక్టోబర్ 1, మనకి సెప్టెంబర్ 30 నిన్న సాయంత్రం 3:30కు బయలుదేరాల్సిన ట్రైన్ ఎల్టీటీ ముంబై ఎక్స్ప్రెస్. చాలా మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎల్టీటీ ముంబై ట్రైన్ వస్తుంది చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో అది ఈ రోజు వస్తుంది మనకి అక్టోబర్ 1. నిన్న 3:30కు బయలుదేరాల్సిన ఎల్టీటీ ముంబై ఎక్స్ప్రెస్ మనకి ముంబై నుండి కరీంనగర్ వచ్చేసి ఈ రోజు అంటే అక్టోబర్ 1 ఈ రోజు వచ్చేసి బుధవారం మనకి పొద్దున 8:30కు రావాలి. కానీ డ్యూ టు డిలే అంటే యాక్చువల్ 2.5 గంటలు అక్కడే లేటు బయలుదేరింది. మనకు అరైవల్ టైం వచ్చేసి కరీంనగర్ కు మధ్యాహ్నం 1 గంటల తర్వాత చూపెడుతుంది. సో డిలే అయింది. మనకు ఆ ముంబై ట్రైన్ అయితే ఇవాళ వెళ్దాము. సో మీలో ఎంతమంది ఈ ముంబై ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళి చూసా కానీ మళ్ళీ ట్రైన్ ఓపెన్ చేసేసరికి ఏంటంటే ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ 2.5 గంటల డిలే ఉందని చెప్పేసి నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు. కర్నాటక ముంబై ట్రైన్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. సో ఆ కర్నాటక ముంబై ట్రైన్ జర్నీ ఫ్యూచర్ లో చేద్దాము. ప్రజెంట్ అయితే మన కర్నాటక వస్తుంది. ఎలా ఉంది ట్రైన్, ఎలా ఉంది, ఏ కోర్స్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి మంగళవారం ముంబై నుంచి వెళ్ళి సాయంత్రం 3:30కు బయలుదేరితే మళ్ళీ బుధవారం ఉదయం 8:30 కరీంనగర్ వస్తుంది. ఇది లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్. ఇది కాకుండా ఇంకొక ట్రైన్ ఉంది కరీంనగర్ టు ముంబై. కరీంనగర్ నుంచి వెళ్తే ముంబై ట్రైన్ అయితే ప్రతి శనివారం కూడా ఉంది. సో కరీంనగర్ సాయంత్రం 5:30 కరీంనగర్ నుండి బయలుదేరి మరుసటి రోజు అంటే ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ కి 1:50 చేరుకుంటుంది అనమాట. అది మన కరీంనగర్ టు ముంబై ట్రైన్ ప్రతి శనివారం. ఇప్పుడు మన కరీంనగర్ నుంచి వెళ్ళి 2 ట్రైన్లు అయినట్టు. ఇది కరీంనగర్ టు ముంబై. ఆల్రెడీ నాందేడ్ ట్రైన్ నడుస్తున్నాయి. అవి కాకుండా చెప్తున్నాను, స్పెషల్లీ కరీంనగర్ టు ముంబై ట్రైన్స్ ఏదైతున్నాయో ప్రతి శనివారం అయితే నడుస్తున్నాయి. సాయంత్రం 5:30కి అయితే మన కరీంనగర్ నుండి బయలుదేరుతాయి. కరీంనగర్ టు ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ ఇక్కడ నుంచి అయితే కరీంనగర్ నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 5:30కు ఇక్కడ బయలుదేరుతుంది. మనకు నెక్స్ట్ డే వచ్చేసి గురువారం రోజు మనకి ముంబైకి చేరుకుంటుంది అనమాట. సో మీరు ప్రయాణం చేసిన వాళ్ళు చూసుకోండి, ప్రయాణం చేయండి. ఈ ట్రైన్ లో ఎవరు ఎక్కువ ప్రయాణం చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ గెట్ ఇన్ టు రైల్వే స్టేషన్. కరీంనగర్ రైల్వే స్టేషన్ కి వచ్చాను. ప్రజెంట్ అయితే చూసారు కదా, ఇక్కడ కొన్ని ట్రాక్ వర్క్ నడుస్తున్నాయి అనమాట, మెయింటెనెన్స్ వర్క్ అనమాట. సో మనకి ముంబై ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ భాగం అనమాట. ఇక్కడ రైల్వే గేట్ పడింది కదా. సో మధ్యాహ్నం 1:40 అవుతుంది. ప్రజెంట్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడైతే ఎవరు పబ్లిక్ కానీ ఎవరైతే ఏం కనిపించట్లేదు. అంటే ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8:30కి రావాలి యాక్చువల్గా కరీంనగర్ టు ముంబై ట్రైన్. డిలే అయ్యి ఇప్పుడు 3 గంటలుగా చూపెడుతుంది. ఇంకా కూడా గంటల టైం ఉంది. మనం అందాక బయట చూద్దాం. ఇక్కడ రైల్వే స్టేషన్ బయట అనేది సైలెంట్గా పీస్ఫుల్గా గ్రీనరీతోని మొత్తం నిర్మానుష్యంగా ఉంది. సో చూసారు కదా, రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఎవరు లేరు ప్రవేశం ఎంట్రీలో. ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్ల వివరాలు అయితే ఇక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడ కూడా ఎటువంటి డిస్ప్లే అయితే ప్రజెంట్ అయితే లేదు, ఏ ట్రైన్ వస్తున్నా ఏంటని చెప్పేసి. అక్కడ కూడా డిస్ప్లేలో ఏం లేదు. సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది మొత్తం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాను. చూసారా, ఇక్కడ నుండి అక్కడ వరకు కూడా అసలు మొత్తం ఎవ్వరు లేరు, ప్యాసింజర్స్ అంటూ ఎవరు లేరు. అండ్ ట్రాక్ సంబంధించిన వర్క్స్ మాత్రం కొన్ని నడుస్తున్నాయి. అన్ని ఇంజన్లు రిపేర్ చేసే ఇంజన్లే ఉన్నాయి. చూసారు కదా, అప్గ్రేడ్ చేస్తున్నారు అన్ని. ఇక్కడ ఉన్నాయి మనకు అటు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ వరప్రసాద్. చూసారు కదా, మన కర్నాటక ముంబై ట్రైన్ అయితే మనకు వస్తుంది అని చెప్పాను. దానికోసం అయితే మీకు వివరాలు చెప్పడానికి, ఆ ట్రైన్ ఎలా ఉంది చెప్పడానికి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాను. ప్రస్తుతం అయితే మన కర్నాటక రైల్వే స్టేషన్ లో నేను తప్ప అండ్ స్టాఫ్ తప్ప వేరే ప్రయాణికులు ప్రయాణించే వాళ్ళైతే ఎవరు లేరు. చూద్దాం ట్రైన్ వచ్చిన తర్వాత ఎంతమంది దిగుతారు ఏంటి అనేది. 3 గంటలు చూపెడుతుంది, ఇంకా గంటన్నర టైం ఉంది. మనకి ప్లాట్ఫామ్ 2 మీద అయితే గూడ్స్ ట్రైన్ అయితే ఆగి ఉంది. అండ్ చూసుకోవచ్చు టైం వచ్చేసి 1:43 అవుతుంది. ముంబై ట్రైన్ వస్తుంది. హరి షాప్ లో హరి తప్ప ఇంకెవరు లేరు, ప్యాసింజర్స్ ఎవరు లేరు, నేనున్నాను. సో రెగ్యులర్ గా కంటిన్యూ ట్రైన్ నడుస్తుంటే పెరుగుతుంటారు పబ్లిక్ అయితే. రైల్వే స్టేషన్ లో ఎక్కడ ఎవరు లేరు, మొత్తం ఖాళీ. చూసారు కదా, ఇక్కడ నుంచి అక్కడ తిరిగాను, ఎక్కడ కూడా ఎవరు లేరు. సో ముంబై ట్రైన్ వస్తే గానీ కొంచెం కలకల ఆడది. అండ్ ఇప్పుడు మనకి ముంబై ట్రైన్ కూడా 2 సార్లు, వారానికి 2 టైమ్స్ అనమాట. ఆల్రెడీ చెప్పాను వీడియోలు మీకు. ఒకటేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వచ్చేసి, ఇంకోటేమో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ 2 ట్రైన్లు మాత్రం మనకి కర్నాటక ముంబై అయితే నడుస్తున్నాయి వీక్లీ ట్వైస్. అండ్ తిరుపతి ట్రైన్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ గురువారం ఉంది, శుక్రవారం ఉంది, శనివారం ఉంది, ఆదివారం ఉంది, అండ్ మంగళవారం ఉంది. బట్ మంగళవారం ఉంది మళ్ళీ అప్డేట్ చేశారా లేదని క్లారిటీ అయితే నాకు లేదు. ఇవైతే ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లు. ఇంకా కర్నాటక కాచిగూడ, కర్నాటక సిర్పూర్ టౌన్, తర్వాత బోధన్, ఇవైతే ట్రైన్ రెగ్యులర్ గా నడుస్తున్నాయి, యథావిధిగా కొనసాగుతున్నాయి. అప్డేట్స్ అయితే ఇవే ప్రస్తుతానికి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఈ ముంబై ట్రైన్ లో ఉన్న ప్రయాణం చేస్తున్నారా, కర్నాటక తిరుపతి ట్రైన్ ఏదైతే కొత్తగా నడుస్తున్నాయి ఆ ట్రైన్ లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ట్రైన్లు బాగున్నాయా, పబ్లిక్ క్రౌడ్ ఉంటున్నారా, టైం కు రీచ్ అవుతున్నాయా అనే విషయాలు కూడా కింద కామెంట్ సెక్షన్ మన వీడియో కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఈ మొత్తం ట్రాక్స్ కొత్త మొత్తం వర్క్స్ నడుస్తున్నాయి అక్కడ కనిపిస్తుంది. గేట్ దగ్గర అయితే వర్క్ నడుస్తున్నాయి. ఆకాశంలో చూసారు కదా రైల్వే స్టేషన్ లో ఒక సైడ్ మొత్తం ఫుల్ ఎండతో మబ్బులు కనిపిస్తున్నాయి,
ఇంకో దిక్కు చూస్తే మొత్తం వర్షం కూడా కొడుతుంది అనమాట. చూసారా, ఈ డైరెక్షన్లో కింద చూసుకుంటే మీకు ఈ ప్లేస్లో వర్షం పడుతుంది. ఇక్కడ మొత్తం క్లౌడ్స్ చూసారు ఎలానే ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి. సో బోధన్ ట్రైన్ అయితే వస్తుంది అనమాట కరీంనగర్. ఇప్పుడు టైం వచ్చేసి 2:53. అది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వస్తుందట. మొదటిసారి మనం అయితే చూస్తున్నాం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వెళ్ళడం. ఎప్పుడు కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీకు వస్తుంది కదా, ఇవాళ అనౌన్స్మెంట్ చేశారు 3వ ప్లాట్ఫామ్ అంటే. ఇంకా ఎస్లేటర్ ఆన్ చేయలేదు, నడుచుకుంటూ ఎక్కుతున్నాను అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది మొత్తం. ఎస్లేటర్ మీకు అయితే నడుచుకుంటూ ఎక్కాను. ఇక్కడ చూసారు కదా, ఇది దీన్ని ఏమంటారు పౌడర్, కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఇది ఐరన్ సంబంధించిందా పౌడర్ లేకుంటే బాక్సైటా గుడ్స్ అయితే వెళ్తుంది. మనకైతే బోధన్ ట్రైన్ అయితే మనకి ఇప్పుడు 3rd ప్లాట్ఫామ్ అంటే అట్లా. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇటు థర్డ్. ఇక్కడ కూడా ఎస్లేటర్ మనకు ఆన్ చేయలేదు అనమాట. చూసారు కదా, ఎస్లేటర్ ఆన్ చేయలేదు. ఎస్లేటర్ నడుచుకుంటూ దిగుతున్నాం ఇలాగా. అన్ని సిద్ధంగా ఉన్నాయి కానీ ఏది ఇంకా ఆపరేషన్ అయితే ఏది నడవట్లేదు. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ మంది వచ్చినప్పుడు మాత్రమే అన్ని ఆన్ చేస్తారు. చూసుకోవచ్చు, మనం అయితే నడుచుకుంటూ దిగుతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. మనకైతే 3 అంటే ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు సమయం 3 అవుతుంది. మనకి సిర్పూర్ కాగజ్నగర్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన్ వెళ్ళే ట్రైన్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. నేను ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ 3 మీద చూడడం. చూసారా, ట్రైన్లో కూడా ఎవ్వరూ లేరు, అంటే కొంతమంది ఉన్నారనమాట. ప్రజెంట్ సిర్పూర్ కాగజ్నగర్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన్ వెళ్తుందన్నమాట ట్రైన్. ఇక్కడ ఎంతమంది దిగేటోళ్ళు చూద్దాం మనం అసలు. యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో సిర్పూర్ కాగజ్నగర్ టు కరీంనగర్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బోధన్ బయలుదేరుతుంది అనమాట. మనకు డైరెక్ట్ సిర్పూర్ కాగజ్నగర్ టు బోధన్ కొడితే మాత్రం ఈ ట్రైన్ చూపెట్టదు. సిర్పూర్ కాగజ్నగర్ టు కరీంనగర్ కొట్టాలి, మళ్ళీ కరీంనగర్ టు బోధన్ అంటేనే మనకి యాప్లో అయితే చూపెడుతుంది ట్రైన్ ఇది. సో మనకి ట్రైన్ వెళ్తే కానీ మనకి ముంబై ట్రైన్ కూడా ఉందన్నమాట ముందట. ఈ ట్రైన్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మనం ముంబై ట్రైన్, అది తెలిసి గంగాధర్లో ట్రైన్ ఆపుతారు, ముంబై ట్రైన్ పాస్ అవుతుంది. హారని తీసేశారు. కరీంనగర్ టు బోధన్ ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్ మొత్తం కూడా ఖాళీ చూసుకోవచ్చు. ఎవ్వరు లేరు, ఎంటీ ట్రైన్, ఇటు అటు నడుస్తుంది అంతే. ఇది మొదటిసారి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. జనరల్గా అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 అయితే వాడుకుంటాము. ప్రజెంట్ అయితే కొత్తగా అయితే నేను చూస్తున్నాను ప్రజెంట్. ఎంత గూడ్స్ ఏరియా. సో అందరూ మాత్రం ఇక్కడ ప్యాసింజర్స్ నడుచుకుంటూ ఎక్కుతున్నారు అన్నమాట ఎస్లేటర్స్. చూసారు కదా, పైకి వెళ్ళాలంటే ఎస్లేటర్స్ ఆన్ చేయలేదు. సో మనకి ముంబై ట్రైన్ వస్తుంది. నేను కూడా అటు వెళ్తున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ముంబై ట్రైన్ వస్తుంది. నేను కూడా నడుచుకుంటూ ఎక్కుతున్నాను అనమాట. సో మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాను. మనకి ఏదైనా ఇప్పుడు ముంబై టు కరీంనగర్ అయితే ట్రైన్ వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వెళ్ళి ట్రైన్ వెళ్ళింది కదా. సో మనకైతే ఇప్పుడు ముంబై ట్రైన్, బోధన్ ట్రైన్ వచ్చిన తర్వాత ప్యాసింజర్స్ అయితే ఎటాలు వచ్చారు. సో మనకి ఇంతకుముందు కరీంనగర్ టు బోధన్ ట్రైన్ వెళ్ళింది కదా, ఆ ట్రైన్ గంగాధర వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి ముంబై టు కరీంనగర్ ట్రైన్ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి కాచిగూడ ఉంది కదా నిజామాబాద్, అది కూడా ట్రైన్ వస్తుంది అనమాట. 2 ట్రైన్లు ఒకటేసారి వస్తాయి ప్రజెంట్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకు ముంబై టు కరీంనగర్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది మన కరీంనగర్ స్టేషన్కి. గేట్ పడింది ఫైనల్గా. అయితే మనకు ఫస్ట్ ముంబై ట్రైన్ అయితే మన రైల్వే గేట్ దగ్గరకు వచ్చేసింది. చూసారా ఎంత దుమ్ము లేకుండా వస్తుంది కంప్లీట్గా. ట్రైన్ వచ్చేసి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ముంబై టు కరీంనగర్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. సో మన ఛానల్లో అయితే దీని ఫస్ట్ వీడియో ఉంది. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ మన కరీంనగర్కి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అదే ట్రైను, అదే విధంగా మళ్ళీ మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఎంటర్ అవుతుంది. మొత్తానికి చూసారు కదా దుమ్ములు ఎప్పుడు వస్తుంది మొత్తం ట్రైన్ అయితే. కరీంనగర్ టు ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్. సో చాలా మంది ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఇది అంటే చాలా దీనికి ఫ్యాన్స్ ఎక్కున్నారు అనమాట. మనకి కరీంనగర్ టు ముంబై ట్రైన్ అయితే ఉందో దీనికి అయితే ఫ్యాన్స్ అయితే ఎక్కున్నారు. సో ఫైనల్ గా అయితే మీ ట్రైన్ ఇది. ఎవరైతే కరీంనగర్ టు ముంబై ట్రైన్ కావాలనుకుంటారో అదైతే ఫైనల్ గా ప్లాట్ఫామ్ నెంబర్ మీదకి ఎంటర్ అయిపోతుంది. చూసుకోవచ్చు.
సో ఎంటర్ ఇంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఈ ట్రైన్ చూసుకుంటే కూడా ఈ ట్రైన్ కూడా అంతా ఖాళీగా ఉంటుంది. మనకి అసలు కరీంనగర్ దాకా అయితే వచ్చే వాళ్ళైతే ఎవరు ఉండరు. చూసుకోవచ్చు, ప్రతి బోగి ఖాళీగా ఉంది, ఎంటీ బాక్స్ వస్తుంది మనకైతే ముంబై నుండి కరీంనగర్. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా రిటర్న్ కూడా అంతమంది ఎక్కువ పబ్లిక్ అయితే లేరు, ఎందుకంటే రెగ్యులర్ నడుస్తుందంటే అందరికి అలవాటు అవుతుంది కనుక పబ్లిక్ అయితే వస్తుంటారు. బట్ ఎప్పుడో ఒకసారి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఒక ట్రిప్ వేసినంత మాత్రాన మనకి పబ్లిక్ అయితే పెరగరు అనమాట. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ ఎక్కడ ఏ బోగిలో కూడా పబ్లిక్ అయితే మీకు ఏం అనిపించట్లేదు. లోకమాన్య తిలక్ ముంబై కరీంనగర్. ఒక్కొక్క బాక్స్కి ఒక్కరు లేదా ఇద్దరు ఉన్నారు అంతే, అంతకు మించి అయితే లేరు. అది కూడా మనకు తెలిసేది ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇక్కడ ఎక్కిన వాళ్ళు, లోకల్ ఎక్కిన వాళ్ళే తప్ప బయట నుంచి వాళ్ళు వెళ్ళలేరు. ఇక్కడ ఏసీ కోచ్లో చూద్దాం, ఏసీ కోచ్లలో ఉన్నారంటే సో కంప్లీట్లీ క్లోజ్, ఏసీ ఇవ్వలేదు. ఇది మన అదే కిచెన్ ఇస్తారు కదా, అది B1 ఏసీ 3 టైర్ ఏసీ. ఏసీ కోచ్లో కూడా ఒకరిద్దరు ఉన్నారు అక్కడక్కడ. సో LTT ఎక్స్ప్రెస్ కరీంనగర్ టు ముంబై. ఇది సాయంత్రం మనకి 5:30కు మళ్ళీ కరీంనగర్ నుంచి వెళ్ళి తిరుగు ప్రయాణం అయితే ముంబైకి వెళ్తుంది. ఉదయం 8:30కు రావాల్సిన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు సాయంత్రం మనకి 3:45 వచ్చిందనమాట. 8:30కి యాక్చువల్ రైట్ టైము చూసారా, 8:30 టైము. సాయంత్రం 4 గంటలకు వస్తే వాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఆకలి తిండి అన్నీ ఎవరు ఇస్తారు, ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది పరిస్థితి. సో ఇలా రాకూడదు యాక్చువల్, కరెక్ట్ ఆన్ టైంలో వస్తే మాత్రమే మనకి ఎవరైనా కూడా ఎక్కడం దిగడం కానీ ఈ ట్రైన్లు కరెక్ట్ ఉపయోగించుకుంటారు. ఉదయం 8:30 ఎక్కడండి, సాయంత్రం 4 గంటలు ఎక్కడ ఆలోచించండి మీరు కూడా. సో ఫైనల్గా ఇది లాస్ట్. చూడండి, ఎందులో కూడా ఎవరు లేరు అసలు, ఏ బోగిలో కూడా ఎందులో కూడా ఎవరు లేరు. ఇందులో మనుషులు ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఉన్నారు అంతే, ఇక్కడ ఒకదానికి ఒకరు. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ బాక్స్. సెకండ్ క్లాస్లో ఉన్నాయి 2. ఇంట్లో అయితే ఎవరు లేరు, జనరల్ ట్రైన్లో అయితే ఎవరు లేరు, అసలు ఎవరు కూడా లేరు కంప్లీట్గా. ట్రైన్ నెంబర్ 1067DN 1068 UP. ఇది మన సో ఫ్రెండ్స్, ఇది మన కర్ణాటక ముంబై. వీడియో నచ్చితే లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. మీకోసం వచ్చేసి వీడియో చేశాను కనుక ఇది పరిస్థితి, ఇలా ఉంది మన కర్ణాటక ముంబై ట్రైన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు కర్ణాటక కాచిగూడ ట్రైన్ రాబోతుంది. అది వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ దాని తర్వాత సాయంత్రం 5:30కి అయితే బయలుదేరుతుంది. ఇక్కడైతే లగేజ్ సెక్షన్ ఉంది, లగేజ్ సెక్షన్ ఓపెనింగ్. పబ్లిక్ అయితే ఎవ్వలేరండి, ఎంటీగా నడపడమే ట్రైన్ తప్ప ఏం లేదు. రెగ్యులర్ నడిస్తే మేబీ పబ్లిక్ పెరుగుతారు, ప్లస్ ఆన్ టైంలో వస్తే కూడా పబ్లిక్ పెరుగుతారు. ఒక్కొక్క 10 గంటలు 6 గంటలు లేట్ వస్తే మాత్రం ఎవరు పబ్లిక్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు అన్నమాట. టైం చూసుకోవచ్చు, 3:49, 3:50. కరెక్ట్ 3:45కి మాత్రం మన ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కాచిగూడ ట్రైన్ చూద్దాం. ఇక కాచిగూడ ట్రైన్ వస్తే అది చూసి వెళ్దాం. ఇక్కడ బోర్డు చూసారా, లోకమాన్య తిలక్ ముంబై టు కరీంనగర్ హిందీలో రాస్తుంది. ఇవి మంచి వాటర్ చెడ్డ వాటర్ నాకు తెలియదు. LTT ముంబై ఎక్స్ప్రెస్ నుంచి అయితే వాళ్ళు రిలీజ్ చేశారు, ప్లాట్ఫామ్ మీద వస్తున్నాయి. ఫ్రెండ్స్, మనకి కాచిగూడ కరీంనగర్ ఏదైతే ఉందో దానికి మాత్రం పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ చూసారు కదా. అందరు వీళ్ళంతా కూడా నిజామాబాద్ వెళ్ళడానికి ఇప్పుడు కాచిగూడ ట్రైన్ అనౌన్స్మెంట్ కాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అనౌన్స్ చేశారు. వీళ్ళందరూ వెళ్తున్నారు అక్కడికి. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఇప్పుడు ముంబై ట్రైన్ ఉంది కనుక మనకి కాచిగూడ ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని ప్లాట్ఫామ్ 3 మీదకి అనౌన్స్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది సాయంత్రం ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది కనుక దీన్ని తీయరు. ఆ ట్రైన్ 3rd ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు కరీంనగర్ కాచిగూడ అనేది. అయితే మన ఎక్స్టెండర్ అయితే ఆన్ చేయలేదు, అందరు నడుచుకుంటూ ఎక్కుతున్నారు. మనమైతే ర్యాంప్ ద్వారా పైకి వెళ్దాము. ర్యాంప్ ద్వారా పైకి వెళ్ళి చూపెడతాను ఏదైతే కరీంనగర్ కాచిగూడ ట్రైన్. దానికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు కూడా చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ కూడా ఆన్ చేయలేదండి, లిఫ్ట్ ఆన్ చేయలేదు, ఏది ఆన్ చేయలేదు. ర్యాంప్ మీద వెళ్ళి కూడా చాలా తక్కువ మంది నడుస్తున్నారు, అందరు మెట్ల మీద నడుస్తున్నారు. ఎస్కలేటర్ ఆన్ చేయలేదు. ఇక్కడ ఇంగ్లీష్ రాస్తుంది చూస్తారు కదా, లోకమాన్య తిలక్ కరీంనగర్ ముంబై. ర్యాంప్ మీద నుండి పైకి వెళ్తున్నారు. సరే, ర్యాంప్ మీద వెళ్ళి ఎవరు వస్తున్నారు, అందరు మెట్ల ద్వారా వస్తున్నారు. అక్కడ ర్యాంప్ మీద దిగుతున్నారు కొందరు. మళ్ళీ మెట్ల ద్వారా మళ్ళీ 3rd ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను.
సమయం 4 గంటల 6 నిమిషాలు అవుతుంది. మనకి వచ్చేసి ప్రెసెంట్ కాచిగూడ, నిజామాబాద్, కరీంనగర్ ఏదైతే ట్రైన్ ఉందో అది రాబోతుంది అనమాట. ఇదివరకు ముంబై ట్రైన్ ఉంది కదా, మనం మళ్ళీ సేమ్ దీన్ని కూడా ప్లాట్ఫామ్ 3 మీద అనౌన్స్మెంట్ చేశారు. నేను వచ్చేసి ప్లాట్ఫామ్ 3 మీద ఉన్నాను, చూసుకోండి. మన ప్లాట్ఫామ్ 2 మీద గూడ్స్ ట్రైన్ ఉంది అండ్ ప్లాట్ఫామ్ 1 మీద కరీంనగర్ ముంబై టు ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఉంది అనమాట. అండ్ అటాక్ ప్లేస్ ఉంది, చూసుకోవచ్చు. అక్కడ హారం వినిపిస్తుంది మీకు. కరీంనగర్ కాచిగూడ వయా నిజామాబాద్ ట్రైన్ అయితే ఆల్రెడీ మనకి అయిపోయింది, రైల్వే గేట్ దగ్గరికి ఎంటర్ అయిపోయింది. ట్రాక్లన్నీ దాటి క్రాస్ అవ్వకుండా రావాలన్నమాట. ఇప్పుడు మనకి ట్రైన్ వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్ అనేది ఇటు దూరం ఉంటుంది కనుక కంప్లీట్ క్రాసింగ్. ఫైనల్ గా మనకి కాచిగూడ, నిజామాబాద్, కరీంనగర్ ట్రైన్ అయితే మనకి ప్లాట్ఫామ్ 3 మీదకి ఎంటర్ అవుతుంది ప్రెసెంట్. దీనిలో ఎంత మంది ఉందో చూద్దాం ఒకసారి. మోల్ వాళ్ళ డెమో ట్రైన్ ఎంత పాత ఉంది చూసారు కదా. సో ప్లాట్ఫామ్ దిగి వెళ్తున్నాం, చూసారు కదా మొత్తం ఖాళీ. ఇది కూడా పబ్లిక్ ఇందులో కూడా ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా వచ్చేస్తుంది. మనం కూడా ముందుకెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, ఏ ట్రైన్లలో కూడా అసలు పబ్లికే లేరు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో పబ్లిక్ ఎవ్వరు కూడా లేరు. ఎంటీ ట్రైన్ చూసుకోవచ్చు. ఖాళీ ఎంటీ. సో ఇలా నడుపుతున్నారు కనుక ఎక్కువ శాతం అయితే ట్రైన్స్ అయితే నడవట్లేదు. మళ్ళీ ఇవి కూడా ఆన్ టైంకి రావు. కరెక్ట్ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే ట్రైన్లు కూడా పబ్లిక్ కూడా రావడానికి ఇష్టపడతారు. బట్ ఒక్క ట్రైన్ కూడా ఒక టైంకి రాదు. ప్లస్ పబ్లిక్ ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది కనుక ఇది. సో థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఎంటర్ అవుతుంది. ఇంతకుముందు కూడా మనకు ఆ ట్రైన్ కూడా ఇది థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఇది మన సిర్పూర్ కరీంనగర్ ఏదైతే బోధన ట్రైన్ ఉందో అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. అండ్ కరీంనగర్ కాచిగూడ 3కి వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనము ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ముంబై ట్రైన్ ఉంది. ముంబై ట్రైన్ చూసుకొని వెళ్ళిపోదాం ఇక. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ లో మీరేమనుకుంటున్నారు దాని గురించి మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. మీ ఫీలింగ్స్ ఏమున్నాయో కూడా మన ఛానల్ కింద అయితే పంచుకోండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నలుగురు చూస్తారు కనుక అది కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి తెలుస్తుంది. మనకు ట్రైన్లు ఏ విధంగా ఏ రూట్ నడిస్తే బాగుంటది. మనకి యాక్చువల్గా మనం నడవాల్సింది ఏంటంటే వరంగల్ టు టువర్డ్ కరీంనగర్ ఈ రూట్ లో ఇటు మన ట్రైన్ టువర్డ్స్ హైదరాబాద్ ఉంది అనుకోండి. అప్పుడు కొంచెం పబ్లిక్ గానీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ హైదరాబాద్ కాచిగూడ మాత్రం అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడ నుంచి ప్రయాణం చేయరు. అండ్ మన కొన్ని ట్రైన్స్ కి ఏంటంటే కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల్లో కొన్ని ట్రైన్స్ కి స్టాప్ లేవు. ముంబై ట్రైన్ అయినా కూడా కొన్ని స్టాప్స్ లేవు అనమాట స్పెషల్ ట్రైన్స్ కి. దీనికైతే పబ్లిక్ అయితే ఎక్కుతున్నారు చూడండి. పబ్లిక్ అయితే కొంచెం బాగానే ఎక్కుతున్నారు దీనికి. బాగా అంటే జస్ట్ మొత్తానికే లేరు అన్నదాని కంటే ఉన్నారు అనడానికి మట్టుకే ఇప్పుడు అయితే ట్రైన్ కి అయితే పబ్లిక్ ఎక్కుతున్నారు. ఇక్కడ గూడ్స్ అయితే ఫుల్ కూడా నడుస్తుంది యథావిధిగా. సో ఇక్కడ కొత్తగా వీడియో చేయడానికంటే కరీంనగర్ రేషన్ అంటూ కొత్తగా ఏం ఉండట్లేదు అనమాట. ఏ ఫెసిలిటీస్ కొత్త పబ్లిక్ పెరగడం కానీ, ట్రైన్లు పెరిగితే రద్దీగా ఉండి క్రౌడీగా ఉండడం కానీ ఏవి జరగడం లేదు కనుక ఎక్కువ శాతం అయితే రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయట్లేదు మన కరీంనగర్ రేషన్ సంబంధించి. రీసెంట్ గా మనకైతే కరీంనగర్ టు పిఠాపురం టు కరీంనగర్ అయితే ట్రైన్ జర్నీ చేశాను. వందే భారత్ ట్రైన్ జర్నీ చేశాను. వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ వచ్చింది, వెళ్తుందనే రావడం 4 గంటల 10 నిమిషాలకు వచ్చింది. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది. మళ్ళీ వెళ్తున్నారైతే చేస్తున్నారు, అనౌన్స్ చేసేసారు. ఈ ట్రైన్ వెళ్ళిందంటే కదా కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా నిర్మానుష్యంగా మారుతుంది. చూసారు కదా, పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. కొంతమంది వచ్చారు, కొంతమంది ఎక్కారు. ఇంకా సాయంత్రం వస్తే మనకి ముంబై ట్రైన్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా క్రౌడ్ ఎక్కువ లేరన్నమాట. చాలా తక్కువ మంది వెళ్తున్నారు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి. సో ట్రైన్ మళ్ళీ లాస్ట్ కిట్ సైడ్ వచ్చేసాం, మళ్ళీ ఎస్లేట్ దగ్గరికి. ఈ బౌగిలలో కొంతమంది ఉన్నారు. మొత్తం కలిసి ఒక 40 మంది 50 మంది వెళ్తున్నారు కావచ్చు, అంతే తప్ప ఇంకెక్కువ పబ్లిక్ అయితే వెళ్ళట్లేదు. మరి ఎస్లేటర్ కూడా ఆన్ చేయట్లేదు. ట్రైన్లు నడిపినప్పుడు ఎస్లేటర్ ఆన్ చేస్తే బాగుంటుంది అనుకుందాం, బట్ అది కూడా ఆన్ చేయట్లేదు. కరీంనగర్ నుండి కాచిగూడ వయా నిజామాబాద్ వెళ్ళడానికి రెడీగా ఉన్న ట్రైన్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎట్ కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇక్కడ చూసుకుంటే పైనుంచి వెళ్ళి కరీంనగర్ టు ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఆగి ఉంది. ఎక్కడ కూడా మనకి ప్లాట్ఫామ్లో పబ్లిక్ అయితే ఎక్కడ లేరు ఎవరు. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క పరిస్థితి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ కామెంట్స్ కూడా కింద తెలియజేయండి. చూసారా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఎవరు లేరు. కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ అయితే మనకి ట్రాన్స్ఫర్ వస్తుంది ప్రజెంట్. కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ వయా నిజామాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి వెళ్ళి చూసారా మనకి రైల్వే గేట్ దగ్గరకు వచ్చేసింది. డిపార్చర్.
చూసారు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. పబ్లిక్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీట్ నెక్స్ట్ షూట్. బై బై. జై హింద్. వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదవరం.